ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు మన బైబిల్ స్టోరీస్లో నుంచి మనం చెప్పుకోబోతుంది గెస్సెమనే తోటలో ప్రార్థన. దేవుడు ఆ గెస్సెమనే తోటలో ఎందుకు ప్రార్థించుకున్నారంటే అక్కడ ఒలివ చెట్టులు ఎక్కువగా ఉంటాయంట. ఒలివ నూనె ఎంత ప్రసిద్ధమైనదో ఈ రోజున మనం అది ఆలివ్ ఆయిల్గా కూడా మనం వాడుతూ ఉన్నాం. ఆ యొక్క ఒలివల నూనె నుంచి మందిరంలో దీపం వెలిగించటం కానించి వంటలు చేసే వరకు ప్రవక్తలని ప్రతి ఒక్కరిని అభిషేకించటానికి కూడా ఆ యొక్క నూనె తైలము వాడుతూ ఉండేవారంట. ఆ యొక్క ఒలీవ తోటలు ఎక్కువగా గానుగా కూడా ఆ యొక్క గెస్సెమనే తోటలో ఉన్నదంట. అందుకని దేవుడైతే గెస్సెమనే తోట ఈ 4 సువార్తలలో ఏమని దేవుడు దాని గురించి ప్రార్థన గురించి దాని యొక్క వివరము గురించి ఏ విధముగా దేవుడు ప్రార్థించి ఉన్నారో, ఎంతగా నీ కొరకు నా కొరకు వేదన చెంది ఉన్నారో ఈ యొక్క ప్రార్థన ప్రాముఖ్యత ఏమిటో మనం చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి దీని గురించి మనం చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండిడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించానమాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనంలో కూడా సేమ్ ఇదే ప్రార్థన మరలా ఇక్కడ కూడా ఉండటము చూస్తామన్నమాట. సేమ్ దేవుడు అదే విధముగా వేదన చెందుతూ ప్రార్థించినట్టు శిష్యుల యొద్దకు వచ్చి మరలా వారిని వేడుకొని ఒక్క గడి అయినను మీరు ప్రార్థించండి అని అంటము. శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధమే అని వారితో మాట్లాడుతున్నట్లు మనము కూడా మరలా కూడా ఇదే విషయాలు మార్కు సువార్తలో మనం చూడగలము. మరలా ఇప్పుడు లూకా సువార్తలో ఇదే సేమ్ ప్రార్థన మనం చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి మరలా కూడా ఈ ప్రార్థన ఉన్నట్టు చూస్తాం. కానీ ఈ ప్రార్థనలో కొంచెము మార్పును కూడా మనం ఇక్కడ చూడగలము. ఆయన ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేశానంట. ఎందుకంటే ఆ దేవదూత ఆయనకు కనపడి కొంచెము బలపరిచిందంట. ఎందుకంటే నీ పాపము నా పాపము ఆయన మొయ్యలేనంత భారము అది ఆయన మీద పడి ఉందన్నమాట. అప్పుడు యేసయ్య మరలా ప్రార్థించుకుంటూ ఉండగా అతన్ని చెమటంట రక్త బిందువలే అయిందంట. చూద్దాం ఆ మాటలు కూడా. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. ఆయన ప్రార్థన చాలించి అప్పుడు మరలా కూడా శిష్యుల యొద్దకు వెళ్ళినట్లు మనం చూస్తాం. నీ యొక్క పాపము నా యొక్క పాపము మన తండ్రినైతే ఆయన చెమటే రక్తముగా మారిపోయిందంటే ఎంతగా వేదన చెంది ఉన్నాడో ఈ యొక్క వచనాల్లో
మనం చూడగలుగుతామన్నమాట. యోహాను సువార్త 17 అధ్యాయంలో ఇంకా ఆయన శిష్యులను బలపరుస్తూ ఆయన సిలువకు వెళ్తున్నట్లు మనం చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరముల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యమైన దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తామన్నమాట. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరుతును. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి. నీవు వారికి నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన హింస అన్నియు నీ వలనే కలిగినవి వారు ఎప్పుడు ఎరిగి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున నేను వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోకము కొరకంట ఆయన ఎంత మాత్రము కూడా ప్రార్థన చేయటలేదంట. అంతే కదా, కొన్ని చోట్ల అయితే దేవుడు చెప్తున్నారు, కొన్ని దినములైన తర్వాత మీరు నన్ను చూస్తారు, లోకమైతే చూడదు అని కూడా. ఇక్కడ ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆ వాక్యాన్ని విశ్వసించి నమ్ముతారో, ఆయన తన యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాము. వారి కొరకు ఆయన అంతగా వేదన చెంది ప్రార్థించి ఆ యొక్క పాపపు విమోచన ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు త్యాగము చేసి ఉన్నాడు. ఆయన యొక్క పునరుద్ధాన దినమును బట్టి మనకు మరలా కూడా నిత్య జీవము అనుగ్రహించి ఉన్నారు. మన తండ్రి నిజమైన దేవుడు నీ కొరకు ఎంతగా వేదన చెందాడు, నా కొరకు ఎంతగా వేదన చెందాడంటే ఆయన చెమటంట రక్తముగా మారినంతగా కూడా వేదన చెంది ఉన్నాడంట. ఈ 4 సువార్తలు మనము పరిశీలన చేస్తే దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని కూడా దేవుడైతే ఎంత మాత్రము కూడా త్రోసివేయడంట. ఆయన్ని విశ్వసించి నమ్మటమే నిత్య జీవం అంట. దేవుడి కొద్ది మాటలు ఆయన చేసిన ప్రార్థన ఈ యొక్క దినములో మనం జ్ఞాపకం చేసుకోవటం, మనం చెవులకు అది వినటం, మన జీవితాలకు అది గొప్ప భాగ్యముగా అది ఉన్నదన్నమాట. ఎందుకంటే బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్నా అది పాతగిల్లనే, ఎంత మాత్రము కూడా పాతగిల్లదు. రోజు రోజుకి దేవుడు నీతో నాతో ఏదో ఒక రూపాన మాట్లాడుతూనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఉండును కాక. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలు మనం వినటం వల్ల విశ్వాసం వచ్చును. దేవుని యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవమై ఉన్నది. ఆ నిత్య జీవమును ఎవ్వరము కూడా పోగొట్టుకోకుండా ఉందము కాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.